రాబో ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి ధ్యేయంగా పనిచేస్తాము అంటూ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు పేర్కొన్నారు. ఈ మేరకు విశాఖ నగరంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సర్పంచుల పంచాయతీల సమస్యలపైన తమ సంఘం ద్వారా గత 3.5 ఏళ్లుగా ఆందోళన చేస్తున్నామని, వాటిని ప్రభుత్వం గుర్తించలేదని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా అసెంబ్లీ ముట్టడి చేశామని, ఇక మీదట గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సర్పంచులు ప్రజలకు జరిగిన అన్యాయం వివరిస్తామని తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో 16 డిమాండ్ల సాధనకు పోరాటం చేస్తున్నామని అన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు చింతకాయల ముత్యాలరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, రాష్ట్రంలోని 2021లో సీఎం జగన్ సచివాలయ వ్యవస్థ పెట్టి వాలంటీర్ వ్యవస్థ ఏర్పాట్లు చేశారని, ఇది పంచాయతీరాజ్ వ్యవస్థకి పూర్తి విరుద్ధమని విచారాన్ని వ్యక్తం చేశారు. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా సర్పంచ్లకు అధికారాలు పునరుద్ధరించాలని కోరారు. రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయల నిధులు నవరత్నాలకు మళ్లింపు చేశారంటూ మండిపడ్డారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడక, వీధి లైట్లు వెలక్క, అభివృద్ధి పనులు జరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. వచ్చే ఎన్నికల్లో సర్పంచుల డిమాండ్లు పరిష్కరించే రాజకీయ పార్టీలకే మద్దతు ఇస్తామంటూ స్పష్టం చేశారు. మా గ్రామాల అభివృద్ధి కోసం, మా గ్రామాల యొక్క మనుగడ కోసం మేము ఎన్నో పోరాటాలు చేశాం. రాజకీయాలకు అతీతంగా రాజీ లేని పోరాటాలు ఎన్ని చేసినా ఈ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి కదలిక లేదు. దీనిలో భాగంగా మేము ఎన్నో ఉద్యమాలు చేసాం, నిరసన ధర్నాలు చేసాం, అలాగే రీలే నిరాహార దీక్షలు చేసాం, అలాగే ఎన్నో పోరాటాలు చేసాం. కానీ ఈ ప్రభుత్వం ఏం స్పందించట్లేదు. మమ్మల్ని చేమ కుట్టినట్టు కూడా స్పందించకపోతే మేము ఎంత విసిగి వేసారిపోయామంటే ఇంకా చేసేదేమీ లేక రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మేము సర్పంచులకు అందరికీ పిలుపునిచ్చాము. 2వ దశ మలి ఉద్యమంగా అసెంబ్లీ ముట్టడి కూడా చేశాము. మొట్టమొదటిసారిగా సర్పంచులు అందరూ ఏకమయ్యి మా ప్రతాపం ఏంటో, మా యొక్క పోరాటం ఏంటో, పోరాట ప్రతిమ ఏంటో చూపించి అసెంబ్లీ ముట్టడి తెలియజేశాము. కానీ ఈ ప్రభుత్వం ఏమీ స్పందించట్లేదు. దీనిలో భాగంగా మేము ఇంకా విసిగి వేసారిపోయి సర్పంచులు అందరం ఇంటింటికి గడప గడపకు వెళ్ళి మా సర్పంచులకు అందరికీ ఎంత అన్యాయం జరుగుతుంది, మన గ్రామీణ ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుంది, మన గ్రామీణ ప్రజలు నిర్వీర్యం అయిపోతున్నారు, వలసలు ఎక్కువైపోతున్నాయి, మన గ్రామీణ యొక్క నిధుల్ని కాజేస్తున్నారు. సుమారు 8,620 కోట్లను మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నిధులు సుమారు 8,629 కోట్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం కాజేసిందని తెలియజేస్తూ, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఎస్ఎఫ్సి నిధులు సుమారు 4,000 కోట్లను ఇవ్వాలి, అవి కూడా ఇవ్వటం లేదు. అలాగే నరేగా నిధులు సుమారు 35,000 కోట్లను అవి కాజేసింది. ఇలా టోటల్గా చెప్పుకుంటూ పోతే మొత్తం 55,000 కోట్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం మా పంచాయతీలకు బాకీ పడింది. ఈ ప్రభుత్వం ఈ నిధులన్నీ పట్టుకెళ్ళి వారి సంక్షేమ పథకాలకు వాడుకుంటున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అని మేము దీన్ని ప్రజలకు నేరుగా తీసుకెళ్ళి ఈ గ్రామీణ ప్రజల్లో ఎంత అన్యాయం జరుగుతుంది, గ్రామీణ ప్రజలు ఎంత నష్టపోతున్నారు, కనీసం మౌలిక వసతులు కూడా కల్పించుకోలేకపోతున్నాం, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం అని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటాలు చేయాలని, ప్రతి గడప గడపకు తిరిగి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యము, ప్రభుత్వం యొక్క నిరంకుశత్వాన్ని ప్రజల్లోకి నేరుగా తీసుకుని వెళ్ళి తెలియజేయాలని, మేము ప్రజల్ని మోటివేట్ చేయాలని ప్రతి ఒక్క సర్పంచ్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో సుమారు 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ జిల్లాలో సుమారు 1,100 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలకి 2021 సంవత్సరంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా, భారత రాజ్యాంగం ప్రకారంగా ఎన్నికలు జరిపి తీరా గెలిచిన తర్వాత గ్రామ పంచాయతీల స్థానంలో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. గ్రామ సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లు పెట్టి ఏవైతే సర్పంచుల విధులు, అధికారాలు ఉన్నాయో అవన్నీ కూడా పంచాయతీ సర్పంచులను తీసేసి వాలంటీర్ల చేతిలో పెట్టి రేషన్ కార్డులు కానీ, సంక్షేమ పథకాలు కానీ, అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా సర్పంచులతో వాళ్ళకి అధికారాలను తీసుకొని వెళ్ళి వాలంటీర్ల చేతిలోనూ గ్రామ సచివాలయ చేతిలో పెట్టడం జరిగింది. ఇది పంచాయతీరాజ్ వ్యవస్థకి ఇది గొడ్డల పెట్టె లాంటిది. మహాత్మా గాంధీ కలగన్న గ్రామ స్వరాజ్యం గ్రామ పంచాయతీల ద్వారా, గ్రామ సర్పంచుల ద్వారా సాధ్యమని చెప్పేసి మరి బాపూజీ కలగన్న గ్రామ స్వరాజ్యం నేడు గ్రామ సచివాలయ ముసుగులో, గ్రామ వాలంటీర్ల ముసుగులో కొనరలుతుంది. ఏదైతే 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించినప్పుడు మాకు 29 శాఖలకు సంబంధించిన అధికారాలు ఉన్నాయో మా అధికారులు మాకు తిరిగి ఇవ్వమని, అలాగే మాకు ఓట్లేసిన మా గ్రామీణ ప్రజానీకానికి మేము పనులు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, సేవలు చేయాలంటే మాకు నిధి రావాలి. అయ్యా, నేను గతంలో సర్పంచ్ చేసి ఉన్నాను. ఆ రోజు అభివృద్ధి ఈరోజు శూన్యమైంది. ఆ రోజు వద్దంతే ఫండ్స్ వచ్చాయి, కేంద్ర నిధులు
నేరుగా రాష్ట్రాన్ని పంపిస్తే రాష్ట్రం వెంటనే మా డిపాజిట్ చేసి ఇమీడియట్గా వర్క్ చేయమనిసి మాకు ఆర్డర్ ఇచ్చేవారు. లేదంటే చెక్ పవర్ చేస్తామని చెప్పి మాకు మెమోలు కూడా పంపించేవారు వర్క్ చేయకపోతే. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే డబ్బులు వస్తే దాన్ని సీసీ ఛార్జీలుగా జమ చేసుకుంటారు. మీరు ఇంకే వర్కులు చేయకూడదు, సీసీ ఛార్జీలు వెంటనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పంచాయతీ మీద పడిపోయి మీకు మొన్న డబ్బులు వచ్చాయి కదా, ఆ డబ్బులు మాకు రికవర్ చేయండి. ఇంతకుముందు వరకు అయితే మాకు చేయకుంటే ఆ డబ్బులన్నీ వెనక్కి లాక్కున్నారు. మేము పార్టీలకు అతీతంగా అందరూ సర్పంచులమే అన్ని పార్టీల నుంచి ఢిల్లీ వెళ్ళి పోరాడి ఢిల్లీలో పెద్దలకి విన్నపించుకొని అక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీకి విన్నపించుకుంటే వాళ్ళు నేరుగా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎంక్వైరీ చేసి ఇక్కడ అన్యాయం జరుగుతుందని తెలుసుకొని అప్పటి నుంచి మాకు పిఎంఎఫ్ఎస్ అనే ఒక ఖాతా తెరిపించి ఆ ఖాతాలో వేయడం జరిగింది.